2 లక్షల రూపాయల రుణమాఫీ ఒకేసారి చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అని కాంగ్రెస్ నేత పులి అనిల్ కుమార్ అన్నారు. రైతులకు, రైతు వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చిందని చెప్పారు. దేశ ప్రగతిలో, పురోగతిలో రైతు ప్రథమ పౌరుడని, అందుకే వారిని దృష్టిలో పెట్టుకుని రేవంత్ ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. వరంగల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టారని చెబుతున్న అనిల్ కుమార్తో మా ప్రతినిధి వరుణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఇదే నేపథ్యంలోనే రైతు రుణమాఫీ అనేది తెలంగాణ రాష్ట్ర రైతులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా మాట్లాడుతున్న క్రమంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం చాలా వాటికి దీన్ని ఖండిస్తున్నారు. రైతులకి కంటతడి పెట్టిస్తున్నారు. చాలా మంది రైతులను అయితే మోసం చేస్తున్నారు. ఇది దగా అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సో దీని మీద కేటీఆర్ కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇట్లన్నింటి మీద మాట్లాడటానికి మనతో పాటు పులి అనిల్ కుమార్ గారు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. రైతు రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు చేశారు. సో మీరు దీన్ని ఎలా భావిస్తారు? రైతు రుణమాఫీ అనేది ఈ దేశ చరిత్రలోనే 2 లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేయడం అనేది ఈ దేశ చరిత్రలో మొదటిసారి. ఇది రైతు వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక గొప్ప వరమే అనాలి దీన్ని. ఎందుకంటే ఈ దేశానికి రాజకీయ పరమైనటువంటి లౌకికమైన ఈ దేశానికి ఏ విధంగా అయితే రాష్ట్రపతి ప్రథమ పౌరుడు అని అనుకుంటామో, ఈ దేశ కష్టంలో, ఈ దేశ ప్రగతిలో, పురోగతిలో రైతు ప్రథమ పౌరుడు నిజంగా. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబడేది ఇది ఒక చరిత్ర, కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర. ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట వరంగల్ డిక్లరేషన్లా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి గారు నెరవేర్చి చూపెట్టిళ్ళు. కాబట్టి ఇది నిజంగా చరిత్రలో, తెలంగాణ చరిత్రలోనే కాక దేశ చరిత్రలో ఇది ఒక సువర్ణ అవకాశాలతో లిఖించబడ్డ దినంగా నేను పరిగణిస్తా. అయితే ఇక బీఆర్ఎస్లు అక్కడ చిల్లర మల్లర దీని మీద రాజకీయం చేస్తాను, దాన్ని మేము పెద్ద పట్టించుకునేది లేదు. ఎక్కువగా కేటీఆర్ దీని మీద మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఎక్కువగా ఎక్కడ జరిగింది రైతు రుణమాఫీ అని, అదేవిధంగా చాలా రకాలుగా మొన్న చూసిన మహిళల మీద, ఎక్కువగా రైతు రుణమాఫీ మీదే కేటీఆర్ చాలా రకాలుగా మాట్లాడతారు. దీన్ని మీ పార్టీ వాళ్ళు ఎలా చూస్తారు? నేను ఒకటే చెప్తున్నానండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఏంటంటే మొన్న మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళు ఏంటంటే బస్సులలో ప్రయాణించే మహిళలు డిస్కో డ్యాన్సులు చేసుకోమని, క్యాబ్రీ డ్యాన్సులు చేసుకోమని ఒక అపవాస్యం చేసే విధంగా, ఒక అనుచితంగా, ఒక అవమానించే విధంగా, స్త్రీ సమాజాన్నే అవమానించే విధంగా కేటీఆర్ గారు మాట్లాడడం అనేది ఆయన యొక్క అహంకారానికి ప్రతీకాష్ట అది. అయితే దానికున్ను నిన్న ఆయన రైతు రుణమాఫీ చేసిన దాని మీద ఒక కనెక్షన్ ఉన్నది. నా ఆలోచన ఏంటంటే, నేను అనుకునేది, ఎప్పుడైతే స్త్రీల పట్ల వ్యతిరేకంగా మాట్లాడిండో రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక మాజీ మంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజంతో పాటుగా యావత్తు భారతదేశ స్త్రీ సమాజం ఒక కేటీఆర్ని అసహించుకుంటారు. అర్థమైందా? కాబట్టి దాని మీద వచ్చినట్టు వ్యతిరేకతను ఓవర్టేక్ చేయడానికి నిన్న ఒక చిల్లర మల్లర స్టేట్మెంట్లు మా ముఖ్యమంత్రి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద, అదేవిధంగా రైతు రుణమాఫీ మీద ఇచ్చిండు. మేము చాలా క్లియర్గా ఉన్నాం రుణమాఫీ మీద. మేము మొదట చెప్పింది అదే, ఈ రోజు కూడా అదే చెప్తున్నాము. ఈ రాష్ట్రంలో 40 లక్షల రైతు ఖాతాలు, 25 లక్షల రైతు కుటుంబాలు, 30,000 కోట్ల రుణమాఫీని ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పటి వరకు కరెక్ట్గా దాదాపు 18,000 కోట్ల రూపాయలు నిన్న 15 ఆగస్టు వరకు చేశాము. దానికి ప్రాతిపదికగా ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో, రేషన్ కార్డులు ఎందుకు తీసుకున్నామంటే కుటుంబానికి ఒక్కరు చొప్పున ఉండాలని. ఎందుకంటే అత్యధిక లబ్ధిదారులకు అందించే ప్రయత్నంలో కుటుంబానికి ఒకరు చొప్పున ఉండాలని మేము దాని మీద మాట్లాడుతూ దాదాపు 18,000 కోట్ల రూపాయలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 100% రైతు రుణమాఫీ చేసినాం. అయితే ఇప్పుడు పాస్ పుస్తకాలు ఉండి రేషన్ కార్డు లేని వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళ యొక్క సిఫారసును పెట్టుకుంటే వాళ్ళు ఆ యొక్క పాస్ పుస్తకాన్ని అందజేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా చేస్తున్నాం. ఈ విధంగా 31,000 కోట్లకు పూర్తి రైతు రుణమాఫీ ఏకకాలంలో కేవలం 27 రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇది చరిత్ర. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం గత సంవత్సరంలో ఇచ్చిన 1 లక్ష రూపాయలని 4 సార్లు వేసింది. కొన్ని చోట్లనైతే వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీని వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేక దాదాపు 50,000 రూపాయలు వడ్డీలు కట్టిన రైతులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ బీఆర్ఎస్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ రైతుల గురించి మాట్లాడే హక్కే లేదంటానండి నేను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, 2016లో
రైతులను 2018లో 19లో రైతులను తమకు న్యాయం కావాలి, తమకు మద్దతు ధర కావాలి, తమ పంటలను సకాలంలో కొనండి అని చెప్తే రైతులకు బేడీ లేచి నడి రోడ్ల మీద నడిపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. నడి రోడ్ల మీద వాళ్ళ భార్యలు పిల్లలు నెలల తరబడి రైతు కుటుంబాలు చూడలేక వాళ్ళు ఏడుస్తా అంటే పిల్లలను జైలుకచ్చి ములాఖాతులో కల్పించుకొని తీసుకుపోయారు రైతులను. అంతకన్నా అవమానకరమైనటువంటి రోజు ఈ రైతు సమాజానికి ఉంటుందా? అది బీఆర్ఎస్ యొక్క ఘనత. రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుల బాధతో బేడీల పాలైనటువంటి రైతులను స్వేచ్ఛా విముక్తిగా స్వతంత్ర దినోత్సవం రోజు పూర్తి రుణమాఫీ చేసి కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల ఉన్నటువంటి ఔదార్యాన్ని, ప్రేమను చాటుకున్న రోజు నిన్న గడిచినటువంటి స్వతంత్ర దినోత్సవం. కాబట్టి రైతు రుణమాఫీ 100% మేము చేసినాము. ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ను కూడా తొందరనే సాల్వ్ చేస్తామని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, అదేవిధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు క్లియర్గా చాలా క్లారిటీగా ఉన్నారు. ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి చిల్లర మల్ల రాజకీయాలు మేము చేస్తాం అనుకుంటాం. అటువంటి చేయం. తప్పకుండా మేము రైతాంగాన్ని, రైతు వ్యవస్థను మేము కాపాడు. మీరైతే మరి చెప్పిన మాటనైతే నిలబెట్టుకున్నారు ఖచ్చితంగా 100%. బట్ అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు ఖచ్చితంగా రాజీనామా చేస్తానన్నారు, ఇంకా చేయలేదు. సో దాన్ని మీరు ఎలా భావిస్తారు? ఇప్పుడు హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అని ఆయన్నే అన్నాడు. మీరు పూర్తిగా రుణమాఫీ చేయండి అని మేము చేస్తామని ఆయన రాజీనామా చేస్తాను. ఆయన కోసం మేము రుణమాఫీ చేయలేదు, రైతుల కోసం రుణమాఫీ చేసినాం. ఇప్పుడు ఆయన మాట నిలుపుకోవాలి. ఆయన మాట నిలుపుకొని క్షమాపణ చెప్పి, మొదటగా రైతు సమాజానికి క్షమాపణ చెప్పి ఆయన గౌరవంగా రాజీనామా చేస్తే ఆయన గౌరవాన్ని కాపాడుకో. ఒకవేళ ఆయన కానీ రాజీనామా చేయను, మీరు కూడా అన్న మాటలు నిలబెట్టుకోవట్లేకపోతున్నారు, 6 గ్యారెంటీలు కూడా నేను అన్నాను అని కూడా ఇప్పుడు కొంత ఎక్స్టెండ్ చేస్తున్నారు. మళ్ళీ 6 గ్యారెంటీలు మీరు 100 రోజుల్లో కూడా అమలు చేయలేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగా మళ్ళీ 100 గ్యారెంటీల కోసం ఇదంతా 100 రోజుల పరిపాలన కూడా చేయలేదంటూ కూడా అంటే 6 గ్యారెంటీలకు మళ్ళీ ముడిపెడుతున్నారా వీళ్ళు? చూడండి, ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చేయడం అనేది మాకు పెద్ద ఇష్యూ కాదు. అటువంటి లీడర్లను చాలా మందిని తయారు చేసిన మా రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సాక్షి ఒక మంచి మాట చెప్పిండు. కార్పొరేటర్ స్థాయి లేని కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు గారిని కేబినెట్ మినిస్టర్ చేసింది. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తుల ఆ గౌరవాన్ని ఆయన కాపాడుకోవాలి. అర్థమైందా? ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంది, ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు, ఏ పార్టీ ద్వారా ఆయన దాకా వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఆయన చిల్లర మరి రాజకీయాలు మా నాయకుల మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, వాళ్ళ మీద చేయడం సరైన వ్యవస్థ కాదనేది. ఓకేనా? 6 గ్యారెంటీలు కూడా 100% చేస్తాం. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, పింఛన్లు స్టార్ట్ చేసినాం, అన్ని చేస్తున్నాం. మా తప్పకుండా ఇప్పుడు వాళ్ళ పార్టీ పని అయిపోయింది, వాళ్ళు అయిపోగానే పెట్టాబీలం చదువుకొని పోతే వాళ్ళకి నడుస్తుంది, మాకట్లా నడవదు కదా. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ మాది, తెలంగాణ ఇచ్చిన పార్టీ మేము. ఈ రోజు తప్పు చేసినా కూడా ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే పక్క రాష్ట్రాలు ప్రశ్నించే అంత వ్యవస్థ ఉన్నోళ్ళం మేము ఈ దేశంలో. కాబట్టి మాకు విజన్ ఉంది, ఈ దేశం పట్ల మాకు కమిట్మెంట్ ఉంది, ఈ రాష్ట్రం పట్ల మాకు ఒక కమిట్మెంట్ ఉంది. తప్పకుండా దానికి తగ్గట్టుగా ఈ తెలంగాణ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. ఒకవేళ రాజీనామా కానీ చేయకపోతే మీరు రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏమన్నా మళ్ళీ మాటల యుద్ధాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయాలా, లేదంటే ఆయన చేసే వరకు కూడా ఈలోపు కాలయాపన ఆయన చేసేదానికి కూడా మీరేమన్నా ధర్నాలు, లేదంటే మళ్ళీ మాటల యుద్ధాలు, మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా చేస్తారా? ఇప్పుడు ఒకటే చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు అనేది పెద్ద మాకు మ్యాటర్ కాదు. హరీష్ రావు లాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. ఆయన్నే వచ్చి రాజీనామా చేస్తాను. ఆయన రాజీనామా చేసినా చేయకుండా పెద్ద ఆయన మనస్సాక్షికి తెలవాలి, అదైనా నైతికతకు వదిలిపెడుతున్నాం. ఓకేనా? ఆయన రెచ్చగొట్టిండు ముందు మమ్మల్ని, నేను రాజీనామా చేస్తా అని. రేపు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మరి మాకు సమాధానం చెప్పకుండా పర్లేదు. ఇప్పుడు సిద్దిపేట ప్రజలకైతే సమాధానం చెప్పుకోవాలి కదా, అక్కడ రుణమాఫీ అనేటువంటి రైతులకైతే సమాధానం చెప్పుకోవాలి కదా. కంపల్సరీ ప్రజలు బుద్ధి చెప్తారు. ఎక్కడ తప్పించుకున్న ప్రజా కోర్టులో ఎప్పుడైనా ప్రజలు శిక్షిస్తారు. ఆయన రాజీనామా చేస్తాడా చేయడా అనేది ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఫైనలీ ప్రజల యొక్క స్పందన ఏంటి? 2 లక్షల రూపాయల ఎట్టకేలకైతే ఎట్ ఏ టైంకి అయితే విడుదల చేసి రుణమాఫీ చేశారు. సో ప్రజల యొక్క స్పందన ఏమంది? మిగిలిన కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల జరగట్లేదు అన్నారు, దాన్ని ఎప్పుడు సాల్వ్ చేస్తారు? తప్పకుండా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి, రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇది ఎప్పుడు ఎలా అవుతుంది అనేది కొంత కన్ఫ్యూజన్ ఉన్నది. అంటే ఏంటంటే ఇప్పటి వరకు మేము రేషన్ కార్డులను ప్రాతిపదిక తీసుకొని రుణమాఫీ చేసినాం. తర్వాత ఇంకా పాస్ పుస్తకాలతో ప్రాతిపదిక చేసుకొని చేసేది ఉంది, దాదాపు 10,000 కోట్లు ఉంది. అది కూడా మేము టెక్నికల్ మెల్లమెల్లగా ఇష్యూస్ అవుతున్నాయి. ఇంకా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ప్రతి కలెక్టరేట్లో ప్రత్యేకంగా డెస్క్ ఏర్పాటు చేశాం. నిన్నే మా తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పారు, ప్రత్యేకంగా డెస్క్ ఏర్పాటు చేసినాం. అక్కడ అర్జీలను తీసుకుంటున్నాం. అర్హులైన ప్రతి వారికి కూడా రైతు రుణమాఫీ కంపల్సరీ చేస్తాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ప్రజలకు కూడా మేము మీ మీడియా ద్వారా, అమ్మా న్యూస్ ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి చిల్లర మల్ల రాజకీయాలకు దయచేసి మీరు ఆ ఉచ్చులో పడకండి.
కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కాపాడుకుంటది, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. రైట్, అది చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేత పులి అనిల్ చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా 2 లక్షల రూపు రుణాలు కూడా మాఫీ చేశాం. ఖచ్చితంగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావుకి విఘ్నత, హరీష్ రావుకి మనస్సు ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా అనిల్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ శివతో హైదరాబాద్ అమ్మా న్యూస్.